ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పోరుబాట పట్టింది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్యాచరణ ప్రకటించారు. అందులో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత కార్యక్రమం చేపట్టారు. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పెట్టుబడి గిట్టుబాటు ధర, ఉచిత పంటల బీమా రద్దుతో కూటమి ప్రభుత్వం అన్నదాతను దగా చేస్తుందని మండిపడుతున్నారు. అనంతపురం నగరంలో రైతులకు అండగా వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టగా ఈ కార్యక్రమానికి పోటీగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టిస్తోంది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమం ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది, టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో వివరాలతో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఓవైపు వైసీపీ నిరసన కార్యక్రమం, మరోవైపు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫ్లెక్సీల కలకలంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అవినాష్ పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని అన్నారు. రైతులకు అండగా నిలవడం తప్ప అంటూ నిలదీశారు. అవినాష్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడకు తీసుకువెళ్తున్నారో కూడా సమాధానం చెప్పకుండా తరలించారంటున్నారు. ఇక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు అండగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో ఈ రోజు విజయవాడ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లేందుకు సిద్దమైన వెల్లంపల్లిని ముందుగా రథం సెంటర్ వినాయకుడి గుడి దగ్గర పూజలు చేసిన తర్వాత కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. అయితే కాళేశ్వర మార్కెట్ ఫ్లైఓవర్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకుని వెనక్కి తరలించారు.